ఐ యామ్ ఇన్ నందిగామ. ఓకే, నందిగామలో ఉన్నాను నేను. సో ఓకే అత్త, మీరు చూపించగలిగినప్పుడు నాకు చెప్పండి అత్త కొంచెం. ఓకే, మీ బిడ్డను చూపించమని బెగ్గింగ్ చేసుకుంటున్నారు మీరు. బొచ్చుడున్నాయి అట్లా. ఇది ఎప్పుడు జూన్కే? జూన్కే. ఓకే బాబు, ఐ యామ్ సారీ, నిన్న మేము వచ్చాము, నేను ఈరోజు చూపిస్తానని అడిగాను. ఓకే, సెటిల్ చేసుకుని బుజ్జోడిని కలవమని చెప్పు అన్నారు. ఫాదర్గా తనకి రైట్స్ ఉన్నాయి కానీ కొడుకు. ఒకసారి అది మళ్ళీ ప్లే చేయండి. ఒకసారి వచ్చి నాకు పాజ్ కొట్టండి అక్కడ కరెక్ట్గా ఆవిడ ఇచ్చిన రిప్లై. ఓకే, ఆవిడ కూడా చాలా పద్ధతిగా పెట్టారండి. మీకు ఫాదర్గా నన్ను ఎప్పుడేం అనలేదు. ఓకే, నిన్న అంటున్నారు అత్త అత్త అని నన్ను మోసం చేశాడు, బాబు బాబు అని మీరు నాకు బాబుని చూపిస్తానని చెప్పి ఏం చేశారు, వాళ్ళ పెద్దల్లుడు చెప్పాడు ఇంట్లో కూర్చుని. ఎప్పుడో 4 years బ్యాక్ ఎప్పుడో వీళ్ళందరూ ప్లాన్ చేసుకుంటున్నారు బాబు పుట్టాక నీ ఆస్తులు లాగుదామని. అంటే నేను పిచ్చోడ్లాగా ఆయన గురించి వచ్చి వీళ్ళకే చెప్పాను. అతను ఇప్పుడు నాకు వెళ్ళను. అప్పటి నుంచి నేను మాట్లాడట్లా, వీళ్ళు బాగానే ఉన్నారు. ఈ అమ్మాయి కూడా, ఈ అమ్మాయికి ఒక పొలిటీషియన్ కిస్సీ స్మైల్ పెడతాడు, ఈ అమ్మాయి ఆయనతో మాట్లాడిద్ది. ఎవరండి ఆయన? వద్దు సార్, ఆ అమ్మాయిలాగా నేను పేర్లు అక్కడ చెప్తా కానీ వదిలేండి. ఒకసారి ఆ మెసేజ్ మళ్ళీ ఒకసారి లాస్ట్లోది పాజ్ కొట్టండి. జగద్వజ్తో 10 minutes ఉండి. ఓకే, ఇది తర్వాత అనుకుంటా అండి. హీఈస్ విత్ గౌతమి బాబు, ఐ యామ్ ఇన్ నందిగామ. ఓకే అత్త, మీరు చూపించగలిగినప్పుడు నాకు చెప్పండి అత్త కొంచెం. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఆవిడ మెసేజ్ రిప్లై ఇచ్చినప్పుడు పాజ్ కొట్టండి. బాబు, ఐ యామ్ సారీ, నిన్న మేము వచ్చాము, అంటే హైదరాబాద్కి వచ్చారా? నిన్న మేము వచ్చాము, నేను ఈరోజు చూపిస్తానని అడిగాను, సెటిల్ చేసుకుని బుజ్జోడిని కలవమని చెప్పు అన్నారు. ఫాదర్గా తనకి రైట్స్ ఉన్నాయి కానీ కొడుకుకి ఇచ్చే రైట్స్ ఇవ్వమని చెప్పు అన్నారు. అంటే ఎవరన్నారు? గౌతమి అన్నారనే. అవును, గౌతమి వాళ్ళ ఫాదర్గా తనకు రైట్స్ ఉన్నాయి కానీ కొడుకుగా ఇచ్చే రైట్స్ని చూపించి సెటిల్ చేసుకున్న తర్వాత డబ్బులు అన్నీ చేసుకొని అప్పుడు అయితే చూపిస్తామని చెప్పారండి. ఏముందండి దాంట్లో అర్థం కాపోటానికి. నెక్స్ట్ ఒకసారి నెక్స్ట్ ఇది ఇంకోటి అండి. ఇది సార్ ఇవన్నీ బాబుని కొంచెం చూపించండి. ఇది ఇంకోట సార్, ఇవన్నీ చాలా ఉన్నాయిలేండి సార్. అది కాదు సార్, ఇప్పుడు ఆవిడ నేను అడిగాను, ఆవిడ నన్ను అట్లా అన్నారు నిన్న. నేను కూడా ఆవిడతో చాలా పద్ధతిగానే ఉన్నా. ఏంది ఇదంతా నాకు చూపించడానికి? ఒక నిమిషం పాజ్ నొక్కండి. బాబుని కొంచెం చూపించండి. 22 July, ఫస్ట్ చూసింది జూన్లో. మా ఇద్దరికి గొడవ అయితే వై బాబుని ఇన్వాల్వింగ్, పెయినింగ్ స్మాల్ సోల్, 10,000 ప్రివెంట్, హీ విల్ సెర్చ్ ఫర్ మీ 100%. సారీ 100% హీ విల్ సెర్చ్ ఫర్ మీ. అంటే 100% మీ కోసం ఎతుకుతున్నాడు, బాబు ఎత్తుకుంటున్నాడని. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్ అత్త అండ్ కన్వే హర్, ఐ ఆస్క్డ్ గౌతమ్. అంటే ఈ మధ్యలో అతను ఉన్నాడు, అతను అడిగా కొంచెం ఐ ఆమ్ సో సారీ అని రిప్లై ఇచ్చింది ఎవరు? అత్తగారా? అవునండి. అంటే నేను చూపించలేను, నా వల్ల కాదని మాట ఇచ్చారు నాకు చూపిస్తాను. ఓకే, ఆవిడ నేను మాటలు ఇచ్చాను కానీ మమ్మల్ని ఎట్లా చేశాడు అంటున్నారు. ఆవిడే మాట ఇచ్చారు, నా కొడుకుని ఇప్పుడు వరకు చూపించట్లా. అదే ఒక్కసారి బాబుని కలవటం. నిన్న మొన్న మా నాన్న మీడియాకి వెళ్తాం వల్ల మెసేజ్ పెట్టారు సడన్గా, నిజంగా బాబుని నీకు చూడాలనుందా అని. నాకు ఉండదా నా కొడుకు? ఏంది అన్ని మెసేజ్లు అన్ని అడిగితే మళ్ళీ అదే క్వశ్చన్ ఏంటి అడగటం? అండ్ సార్, పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ జరిగింది, వాయిస్ రికార్డింగ్ మొత్తం మీకు పంపించా. బిట్లు కావాలంటే ఇప్పుడు మీరు ప్లే చేయండి, మేము ఇచ్చిన బిట్లు. ఒకసారి వాయిస్లు మొత్తం 4 ఇచ్చినట్టున్నారు ఆయన, 4 ప్లే చేయండి. ఓకే, నేను చూసుకుంటా, నేను డెవలప్ చేసుకుంటా, నా బిడ్డకి ఇవ్వాల్సిన టర్మ్ అయితే నాకు లేదు. అతను జనవరిలో నాకు అసైన్మెంట్ ఎందుకు చేశాడు, చేసి ఇప్పుడు మళ్ళీ కావాలని ఎందుకు అడుగుతున్నాడు. ఓకే, కలిసి ఉంటాను అని చేశాడు. లేదంటే బ్రాండ్ నేను మెయింటైన్ చేసి దాని నుంచి వచ్చే డబ్బులన్నీ బుడ్డోడు నా కొడుకు వేస్తాను. నేను పర్లేదు, నాకు చాకరీ చేస్తాను. 4 బ్రాంచ్లు నాకు ఇచ్చేయమని, 4 బ్రాంచ్లు ఉన్నాయి కదా, 4తో పాటు ఇంకో 4 పెట్టిస్తానని ప్రామిస్ చేయమని. 8 బ్రాంచ్లు పెట్టిస్తాడా? నాకు ఏదో మొత్తం పాజ్ కొట్టండి ఒకసారి. అది ఫోన్ కాల్ కాదు కదా సార్, సంథింగ్ నలుగురు మాట్లాడుకుంటుంటే ఆడియో రికార్డ్ చేసిన ఫోన్ కాల్ అయితే అదేదో చీటింగ్ ఏదో అనుకోవచ్చు, కానీ అక్కడ డిస్కషన్ జరుగుతుందని పోలీస్ స్టేషన్కి పిక్ చేసుకెళ్లారు. ఇది పోలీస్ స్టేషన్లో? అవును, పోలీస్ స్టేషన్లో మాట్లాడినా పక్కన మాట్లాడుతుంది ఎవరండి? మీ నాన్నగారా? కాదండి, వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారు మాట. ఒక్కసారి ఇప్పుడు ప్లే చేయండి, ఇప్పుడు కొద్ది క్లారిటీ వస్తుంది.
అది ఫోన్ కాల్ కాదు, పోలీస్ స్టేషన్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ జరుగుతున్న డిస్కషన్ని రికార్డ్ చేశారు ఆడియో. అందుకే క్లారిటీ లేదు సార్. 8 గంటలు కూర్చోబెట్టారు. 8 గంటలు కూర్చోబెట్టారు. ఓకే, ఒకసారి ప్లే చేయండి. నేను చూసుకుంటా, నేను డెవలప్ చేసుకుంటా, నా బిడ్డకి ఇవ్వాల్సిన టర్మ్ అయితే నాకు లేదు. అతను జనవరిలో నాకు అసైన్మెంట్ ఎందుకు చేశాడు, చేసి ఇప్పుడు మళ్ళీ కావాలని ఎందుకు అడుగుతున్నాడు. ఓకే కలిసి ఉంటాను అని చేశాడు. లేదంటే బ్రాండ్ నేను మెయింటైన్ చేసి దాని నుంచి వచ్చే డబ్బులన్నీ బుడ్డోడు నా కొడుకు వేస్తాను. నేను పర్లేదు, నా చాకరీ చేస్తాను. 4 బ్రాంచ్లు నాకు ఇచ్చేయమని, 4 బ్రాంచ్లు ఉన్నాయి. 4తో పాటు ఇంకో 4 పెట్టిస్తానని ప్రామిస్ చేయమనండి. 8 బ్రాంచ్లు పెట్టిస్తాడా? నాకు ఇల్లు మొత్తం ఫార్వర్డ్ చేయండి. ఈరోజు బజార్ను పడేస్తున్నాను. నేను చూసుకుంటా, నేను ఆ లాస్ట్లో మీరండి అన్నది, నా కెరీర్ మొత్తం బజార్ను పెట్టేసి నా జీవితం సంకనా. సార్ అది కాదు సార్ ఇంపార్టెంట్. నా బిడ్డకి ఇవ్వాల్సిన కర్మ నాకు లేదు అంది కదా ఫస్ట్ ఆడియోలో అంటూ. నేను అందుకే మీకు వాయిస్ కాల్లో నేను చూసుకుంటా బ్రాండ్. ఓకే, దాని నుంచి వచ్చే రూపాయి నాకు ఒక్క రూపాయి కూడా నేను తీసుకొని నా బిడ్డ అకౌంట్లో వేస్తా. దానికి మూర్తి కాదు, ఎవరు వచ్చి నన్ను చంపినా చచ్చిపోతానే కానీ నేనేమన్నా కోర్టులో వేసాం. అది కూడా కొన్ని కోర్టు తీర్పు చెప్తే నేనేం మాట్లాడను. ఓకే, కోర్టు ఏదంటే అదే. ఓకే, డైవర్స్లో కూడా కోర్టు ఏదంటే అదే. సార్ డైవర్స్ కావాలి, అయ్యా డైవర్స్ ఇవ్వయ్యా అని దండాలు పెట్టేసింది సార్. మీరే కదా సార్ చూసుంటారు కదా సార్. నేను డైవర్స్ పంపాను సార్, 8వ తారీఖే నోటీస్ పంపాను. అది కూడా ఉంది సార్. వాళ్ళు అసలు నా మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఏంటి? డౌరీ హెరాస్మెంట్ ఇప్పుడు జరుగుతుంది సార్. ఇదంతా ఒక స్ట్రాటజీ పరంగా జరిగింది. ఆయన వెనకాల లేకుండా అటు జరిగింది సార్. ఆయన తీసేయండి. ఈ అమ్మాయి చేసింది ఈ మెసేజ్లు అన్నీ చూశారు కదా. జూలై వరకు జరిగిందా? ఆగస్టు 3వ తారీఖు నేను ఆ బ్రాండ్ అమ్మాయి పేరు మీదకి వెళ్లకుండా ఆపేశా. ఆగస్టు 16 కేసు పెట్టింది. ఆగస్టు 19 మీడియాకి ఎక్కింది. అర్థం కావట్లేదా సార్ స్ట్రాటజీ? ఓకే, ఫస్ట్ డౌరీ అన్నారు, దాని తర్వాత ఉమెనైజర్ అన్నారు, దాని తర్వాత డ్రగ్స్ అంటున్నారు. ప్రస్తుతానికి రేపు ఏమంటారు నాకు తెలియదు. ఎన్ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యండి మీ మీద. ఏంటిదండి మొత్తం ఎన్ఎఫ్ఐఆర్ సార్? అది మా లాయర్ సార్. నా బ్రెయిన్ వ్యాపారానికి సినిమా యాక్టింగ్ తప్పితే ఈ క్రిమినల్ నాకు తెలియదు. మేడం గారు క్రిమినల్ పిలిపించుంటారు కదా సార్. నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు మీరు ఇప్పటివరకు? సార్ గచ్చిబౌలికి వెళ్ళాను సార్. 41A సంతకం పెట్టాను. ఓకే, నాకు ఇచ్చారు. ఓకే, అయిపోయింది. దాని తర్వాత గచ్చిబౌలిలో జరుగుతుంది సార్. మాదాపూర్లో కేసు కూడా ఫైల్ అవ్వాలా, వచ్చేసి నన్ను తీసుకుని వెళ్ళిపోయారు. ఓకే, నేను వచ్చేటప్పుడు రాశారు ఏదో కంప్లైంట్, ఫేక్ కేసు ఏదో పెట్టారు. ఓకే, అది కూడా ఏదో ఏంటో నాకు ఒకసారి లాయర్ గారికి ఫోన్ చేశాను. దాని నుంచి చేస్తున్నా, కొంచెం ప్లీజ్ అండి. అందరు భయపడిపోతున్నారండి. ఎందుకు భయం సార్? ఆయనకి భయపడుతున్నారు సార్. మూర్తి అనేవాడికి భయపడుతున్నారు. నన్ను నేను కాపాడుకోవడానికి నేను ఇవాళ మాడతాకు వచ్చాను. కానీ ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటి సార్? నాకు అంతగా ఆయన మానవాతీతుడా, క్షుద్ర శక్తి? ఆయన ఒక మనిషి. ఆయనకి పవర్స్ ఉన్నాయి కదండి. ఏం పవర్స్ ఉంటాయి? పవర్స్ ఏం లేకుండా నా సపోర్ట్ వీళ్ళకి అని ఎందుకు చెప్పాడు? ఏంటి ఆయన సపోర్ట్? సరే, అమ్మాయి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఉంటుంది, నేను అండగా నిలుస్తానని అని ఉంటాడు. మీరు అప్రోచ్ అయ్యి ఉంటే బహుశా మీకు కూడా ఉంటాడు. పెద్ద మనిషి దగ్గర సెటిల్ అయింది. బాబుకి ఆయన ఏం చెప్పారు? జిస్మత్ మొత్తం నువ్వు మీ ఆవిడకి ఇచ్చేయాలి. ఆయన నరేంద్ర గారు జిస్మత్ మొత్తం మీ ఆవిడకి ఇచ్చేయాలి. వాళ్ళ దగ్గర 2 కోట్ల గోల్డ్ ఉంది, తిరిగి ఎవరు 50 లక్షలు క్యాష్ ఇవ్వాలి. 2 కార్లు BMW XUV అమ్మాయికి ఇవ్వాలి. గుంటూరు బిల్డింగ్ ఇవ్వాలి. దాని నుంచి వచ్చారంటే మీ కొడుకు ఇవ్వాలి. ఇది నా ఈ కొడుకుని ఆలోచించి చెప్తున్నాను. నీ కొడుకు అంటే నువ్వు ప్రాణం అంటున్నావు. అమ్మ నువ్వు కూడా నీ కొడుకు అంటే నువ్వు ప్రాణం అంటున్నావు. ఇది చేయాలి. నేను ఓకే చెప్పా. అమ్మాయి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఓకే, ఇంతకంటే జెంటిల్మెన్ సెటిల్మెంట్ ఉంటుందా? సరే కోర్టుకి ఆయన ఇంకా అన్నాడు చైతన్య కుమార్ గారు, నా దగ్గర లాగడానికి ఏమీ లేదు, నువ్వు సెటిల్ చేసుకుంటే ఓకే, లేదంటే సగం లాగుతాం అని ఉన్నాడు. ఆ వాయిస్ రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర. సగం ఆస్తి మీకు ఫుల్ రికార్డింగ్ పెట్టా. ఓకే, సగం ఆస్తి ఇప్పుడు ఈ కట్ చేసి సగం ఆస్తి. ఓకే, సగం ఆస్తితో ఏమో లాగుతాం అన్నాడు ఆయన. కాదండి, ఒక్క నిమిషం. మీరు ధర్మయేష్ గారు 2 సినిమాల్లో హీరోగా, ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ జరుగుతుంది కదా మీది? సార్ సినిమా షూటింగ్ జరుగుతుంది కదా? లేదండి, ఆపేశారు. నేను కొంచెం డిప్రెషన్లో ఉన్నా. ఓకే, కొంచెం బాగా డౌన్ అయిపోయింది. ఆటోమేటిక్గా ఇంట్లో ఇంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు, ఇన్ని అలిగేషన్స్ అన్నిటికంటే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఎంటైర్ మీడియాలో మీ గురించి అలిగేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ డిప్రెషన్లోకి ఎలా ఎవరు ఉంటారండి? ఓకే, అన్నిటికంటే మెయిన్ నా కొడుకు నాకు చూపించట్లా. ఓకే, అది మెయిన్. అది కూడా మా ఫ్రెండ్స్ వచ్చి నువ్వు ఇంట్లో కూర్చోకని చెప్పి బయటికి తీసుకెళ్ళి
అటు ఇటు తీసుకెళ్ళి నువ్వు ఇట్లా డిప్రెస్ అవ్వకు, మీ కొడుకు వస్తాడని చెప్పి 1,00,000 ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు లాస్ట్ టైం మీ బిడ్డను ఎప్పుడు కలిశారండి మీరు? మే ఎండింగ్. ఆ బిడ్డకి బయలాజికల్ ఫాదర్ మీరు. మే ఎండింగ్ అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 నెలలు పైన అయింది. నవంబర్ 23న నా కొడుకు బర్త్డే. ఓకే, మీరు ఇంతవరకు మీ బిడ్డను చూడాల, కలవటానికి ట్రై చేశారా పోనీ బిడ్డ దగ్గరికి వెళ్ళటానికి? సార్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఆ అమ్మాయి నేను ఇంటికి వెళ్ళాను నిన్న, వాళ్ళ ఫాదర్ చెప్పారు రాళ్ళు వేస్తాడని వచ్చాడు అనుకున్నాం, వేయలేదులే అని వెళ్ళాను. ఆ వీడియో కూడా ఉంది. వెళ్ళినప్పుడు నేను డోర్లు కూడా ఏం హార్ష్ కొట్ల, షీటింగ్ పిలిపించారు. నా కొడుకు అంటే అలా సెటిల్మెంట్ ఏదో చేసింది, నువ్వు మారు అది ఇదని. సరే నేను మంచిగా అమ్మాయిని నాకు రెస్పెక్ట్ ఇవ్వండి అన్న. ఆమెకు తెలుసు నిజంగా అమ్మ మనసుంటే నిజం చెప్పండి. నేను జెన్యున్గా నిజాలే చెప్పా. అమ్మాయి ఆ రోజు అన్ని అబద్ధాలు చెప్పింది. నా అకౌంట్కి డబ్బులు కొట్టానంటున్నారు వాళ్ళ ఫాదరు. అవి మాయ అయితే చెప్పు తీసుకుని కొట్టుకోండి, మాయ కాకపోతే నేను చెప్పు తీసుకుని కొట్టుకుంటా. మా అంత దరిద్రులు కూడా ఎవరు లేరు. ఆయన దగ్గర 50 లక్షలు నాకు ఇచ్చానన్నారు, 57 లక్షలు తిరిగి ఇస్తే ఆయన అదే పోలీస్ స్టేషన్లో ఏమన్నా తెలుసా, అది కూడా రికార్డింగ్ ఉంది. అవి మార్కెటింగ్కి ఇచ్చావు, వైఫ్గా ఇచ్చావు, సరే పర్లా ఓకే 50 లక్షలు ఇస్తానని చెప్పా. ఏం సార్ అసలు ఒక బిస్కెట్ అమ్ముకున్నానని కూడా చెప్పింది సార్. నాకంటే దాని అర్థం ఏంటో తెలుసు, తతమై కూడా అమ్మేస్తా. నేనన్నా అమ్మి నా మీదకి రా చంపునన్ను అన్నాను. ఇది కూడా రికార్డింగ్ ఉందండి నా దగ్గర. దేవుడి దయ వల్ల ఆ రోజు వచ్చింది నాకు, లేకపోతే ఏంటండి నేను ఎలా నిరూపించుకోవాలి? ఇప్పుడు మీ బిడ్డ గురించి ప్రస్తావించారు ఇందాక. మీ బిడ్డకి సంబంధించిన వీడియో మీ వాళ్ళు కొంతమంది ఇచ్చారు నాకు వాట్సాప్లో. మీ అనుమతితో మీరు మీ బిడ్డతో ఉన్న వీడియోలు చూపించచ్చా? అంటే మీరు మీ బిడ్డతో ఆడుకుంటున్న వీడియోలు మీ ఫ్రెండ్స్ కొంతమంది పంపించారు నాకు సార్. అంటే మీకు మీ బిడ్డకి మధ్య ఎమోషనల్ కనెక్టివిటీ ఏ బిడ్డ మీద ఏ తండ్రికి లేకుండా ఉంటుందండి? నా బిడ్డ మీద నాకు ఉండదా? అంటే నేను కానీ బిడ్డని ఇప్పుడు నా బిడ్డలు 2 ఉన్నారండి నాకు. నా కొడుక్కి 11 ఏళ్ళు, నా కూతురికి 14 ఏళ్ళు అండి. వాళ్ళు నేను ఒకవేళ అవుట్ ఆఫ్ ది బాక్స్, అవుట్ ఆఫ్ ది స్టేట్ కానీ అవుట్ ఆఫ్ ది ఊరు కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఒక రోజు ఉండాల్సి వస్తే రోజులో 2 సార్లు వీడియో కాల్ మాట్లాడతాను నా బిడ్డలతో. ఒక్కరోజు కూడా నా బిడ్డలు లేకుండా ఉండలేదు నిజానికి. సీరియస్లీ ఏ తండ్రికైనా అట్లా ఎమోషన్ ఉంటుందండి పిల్లలంటే. కానీ మీరు 4 నెలల పాటు మీ బిడ్డను చూసే పరిస్థితి, అందులో చంటి బిడ్డ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి మీ వీడియో చూస్తే నాకు అర్థమవుతుంది నిజంగా. మళ్ళీ దీన్ని ఇంకో రకం ప్రచారం చేస్తారు, నేనేదో మీ మీద ప్రేమాభిమానాలతో విపరీతమైన మీ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుని మిమ్మల్ని కూర్చోబెట్టి మీ వీడియోలు చూపించానని కూడా ప్రచారం చేస్తారు సాయంత్రం. సరే చేసుకొని ఇప్పుడు నేను నిండా మునిగినోడికి సైలెంట్ అనేది సామెత ఉంటుంది. ఒక్క నిమిషం ఆ వీడియోస్ ప్లే చేయండి. బాబుతో ధర్మ మహేష్ గారు ఉన్న వీడియో. ధర్మ మహేష్ గారు మీ బిడ్డ ఏజ్ ఎంత అండి? చిన్న బాబు 23, 11, 23 2 ఇయర్స్ వస్తాయి. నెక్స్ట్ 2 ఇయర్స్ వస్తాయండి, చిన్న బాబు. సో ఇంకేం ఊహ కూడా తెలియదు పెద్దగా. ఒక్క నిమిషం ఆ వీడియో ఫుల్ ఫ్రేమ్ తీసుకోండి. మహేష్ గారిని చూస్తున్నారు. ఈసీఆర్ ఎక్కడండి? ఎన్ని రోజుల క్రితం సార్ అది ఆ వీడియో? అన్నీ అప్పుడు ముందేనండి. ఓకే, సంవత్సరం ఉంటుంది అప్పుడు బాబుకు వయసు సార్. డేట్లు నాకు ఏం గుర్తుంటాయి సార్. ఇప్పుడు వీడియోలు ఇంకా చాలా. బాబుకు కూడా మీరంటే చాలా అటాచ్మెంట్ ఉంది. అదేంటి సార్, అదేం క్వశ్చన్ సార్? అట్లా కాదండి, అక్కడ వీడియోలో చాలా చిన్న పిల్లలకి బేసిక్గా కాదు సార్, అమ్మ మీద ఎక్కువ